గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మారటం వల్ల గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి అమరావతి ఎక్కడ రాజధాని ఎక్కడ అనేది స్పష్టత ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులు పెట్టి దాన్ని నిర్వహణ చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాన్ని వెంటనే టేకప్ చేయటం, దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 monthsలో టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బందిని వల్ల వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు లోపల పూర్తయిపోతాయి, వనాలు పూర్తవుతాయి, ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొండవీటి వాగు అనేది 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15-20% పూర్తయిపోయింది. మనకు ఒరిజినల్గా అయితే 27 అక్టోబర్ పూర్తి చేయాలి, 27 అక్టోబర్ లోపల. అయితే 26 అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసి ఇస్తామంటున్నారు. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఉన్నాయో, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నాం, రిజర్వాయర్ పక్కన ఉన్నాం, ఇప్పుడు రిజర్వాయర్ 0.03 టీఎంసీ రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ కెనాల్స్ వర్గాన్ని వరకు ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం అంటే 15 రోజులు. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్స్ పెట్టాం. ఒకటి శాఖమూరు 0.03 టీఎంసీ, మరొకటి కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ 0.1 టీఎంసీ, ఇంకోటి నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ. ఈ 3 రిజర్వాయర్లు కలిసి 0.53 ఎంటీసీ. ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ 20% కంప్లీట్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయింది, రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగు చూడండి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు.
ఈ 360 కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి 1500 అవి కూడా టేకప్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్ళు పోయినాయి. ఆ రాళ్ళు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినాయో అవి పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. బహుశా ఈరోజు మార్నింగ్ ఆ 7,000 మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది. మరొక 900 మంది పెండింగ్ ఉంది. ఆ 900 మంది పెండింగ్ కాస్ట్ ఉన్నాయి. ఆ 900 మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ 900 మందికి ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమన్నాం. కొందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని, కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి, వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి. సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డీ వాళ్ళు పెడతారు. పెడితే ఇది చూసుకొని ఆ 900 మంది కూడా క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యాన్యుటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసాం, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. వెళ్ళారు, వచ్చారు, ఏం పెట్టుబడులు వచ్చినాయి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమి రాలేదు. ఎప్పుడు కూడా ఏ కంట్రీకి పోయినా ఏ చేసినా వెంటనే రావండి. ఇప్పుడు అదొక కంట్రీ, మనదొక రాష్ట్రం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ మీద ఆ కంట్రీకి యాక్చువల్గా మన సిఐడి వాళ్ళు పంపించింది. వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు, వాళ్ళు హర్ట్ అయ్యారు, ఆ సంబంధాలు తెగిపోయినాయి. ఆ సంబంధాలను పునరుద్ధరించడం కోసంగా సీఎం గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. సింగపూర్లో ప్రెసిడెంట్ గారిని కలిశారు, సింగపూర్ కంట్రీ ప్రెసిడెంట్ని, సీనియర్ మంత్రులు కలిశారు, వాళ్ళతో డిస్కస్ చేశారు. వాళ్ళు అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ని చాలామంది కలిశారు, అధికారులకు ఆదేశించారు. అక్కడే మీరు వెంటనే వాళ్ళందరితో కరస్పాండెన్స్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకేం కావాలి, మనం ఏం చేస్తాం, వాళ్ళకేం కావాలి డిస్కస్ చేసి మళ్ళీ సీఎం గారి దగ్గర తీసుకురామన్నారు. ఆ ప్రాసెస్ యాక్చువల్గా అధికారులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా సిఆర్డీఏలో కూడా అక్కడ ఎన్ పార్క్స్ అని, నేషనల్ పార్క్స్ అని అదొక అథారిటీ, మనకట్టయితే గ్రీన్ కార్పొరేషన్ ఉందో వాళ్ళతో యాక్చువల్గా మేము సిఆర్డీఏ ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. వాళ్ళని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసాము. ఒక 10 డేస్లో యాక్చువల్గా వాళ్ళ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం, నిన్న కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ఈరోజు సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ, ఎక్స్ట్రార్డినరీ గ్రీనరీ. అందుకని వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్, గత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వేధించింది కదా, మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మొస్తారు, మీరు ఎటువంటి భరోసా అయిపోతున్నారు? అంటే గౌరవమైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్చువల్గా మొదటి నుంచి, అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పటి నుంచి సింగపూర్ ప్రభుత్వంతో యాక్చువల్గా మంచి సంబంధాలు పెట్టుకున్నారండి యాక్చువల్గాను. అందువల్ల వారి మీద, వ్యక్తి మీద ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా నమ్మకం ఉంది వాళ్ళకి. ఎందుకంటే రిఫార్మ్స్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకంటే సింగపూర్ అవన్నీ కూడా, సింగపూర్ అనేది ఒక 60 సంవత్సరాల క్రితం ఇట్ ఇస్ ఎ విలేజ్, ఫిషర్మెన్ విలేజ్, స్మాల్ విలేజ్. అలాంటి విలేజ్ ఈరోజు పవర్ఫుల్ కంట్రీ అయింది. దానికి అనేక రిఫార్మ్స్ చేశారు. అలాంటి రిఫార్మ్స్ మన ముఖ్యమంత్రి చేస్తారు, వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. అందువల్ల వాళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేయడానికి ముందుకున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.